వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమ్మా. సార్, విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన తర్వాత షర్మిల గారిని కలిశారు. చాలా ఆలస్యంగా అయితే మా వరకు వచ్చింది ఈ వార్త, మీకైతే ఇంతకు ముందే వచ్చి ఉండొచ్చు. ఏంటి సార్, వీళ్ళిద్దరు ఎందుకు ములాఖాత్ అయ్యారని చెప్పుకోవచ్చు? కొత్త పార్టీ పెడుతున్నారేమో అని కొంతమందికి డౌట్ గా కూడా ఉంది. మీరు క్లారిటీ ఇవ్వండి. నా వద్ద సమాచారం లేదు. యాక్చువల్గా నేను కూడా మీలాగే వచ్చేసి వింటున్నాను తప్పనిచేసి నా వద్ద శర్మిలమ్మ విజయసాయి రెడ్డి గారి భేటీ గురించి నా దగ్గర సమాచారం ఏం లేదు. ముందు వాళ్ళు సమావేశం అయ్యారా లేదా అనేది ఫండమెంటల్ గా. ఒకవేళ సమావేశం అయింటే మాత్రము దానికి డెఫినెట్ గా కొంత అది ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశమే డెఫినెట్ గా. ఎందుకంటే ఇద్దరు అంత ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, అందులో ఆయన నేను వచ్చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కలవడం అంటే ఒక ఆవిడ రాజకీయ నాయకురాలు కాబట్టి, ఒక పార్టీకి పిసిసి అధ్యక్షురాలు కాబట్టి డెఫినెట్ గా దానికి ప్రాధాన్యత ఉంటుంది. సరే, నిజంగా కలిసే ఉంటే గన ఇక్కడ 3 కోణాల్లో మనం ఆలోచించాలి. 1 రాజకీయ కోణం, 2 ఆర్థిక కోణం, 3 వ్యక్తిగత కోణం. ఎందుకంటే వ్యక్తిగత కోణం ఎందుకుంటున్నానంటే ఆయన 4 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి, న్యాచురల్గా వచ్చేసి బాల్యం నుండి ఇప్పటి వరకు శర్మిలమ్మతో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి వ్యక్తిగతంగా కలుసుకోవడం అనేది అది ఒక యాంగిల్, ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తితో. రెండవది వచ్చేసి ఆర్థికంగా ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డికి శర్మిలమ్మకు ఆర్థిక వ్యవహారాలు అది ఓపెన్ గా మనము బయటపడుతున్నాయి కాబట్టి దాని గురించి అనేక సందర్భాలు ఆవిడ మాట్లాడడం జరిగింది, వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది ఉన్నాయి కాబట్టి, ఈయన ఆడిటర్ కాబట్టి పూర్తిగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఆ కుటుంబానికి సంబంధించి అన్ని తెలుసు కాబట్టి ఆ ఆడిటర్ గా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అది మరి ఏ విధంగానూ వచ్చేసి మనం ఏ కోణమైనా ఉండొచ్చు, ఆర్థిక సంబంధంగా ఉండొచ్చు. మూడవది రాజకీయ కోణము అనేది నేను వచ్చేసి ఎక్కువ అనుకోవడంలే. ఎందుకంటే ఆయన రాజకీయ కోణంలో కలిసి ఉంటాడని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీగా ఉండి రాజీనామా చేశాడు. ఆ పార్టీలో వైకాపాలో 2వ ప్లేస్లో దాదాపు 3వ ప్లేస్లో ఉండి రాజీనామా చేశాడు. తర్వాత వచ్చేసి ఓవైపు ఆయన జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో ఆయన ఏటుగా ఉన్నాడు. తర్వాత కాకినాడ పుట్టినటువంటి కొత్త కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మరి ఈవిడ పిసిసి అధ్యక్షురాలు, ఈయన కాంగ్రెస్ లో చేరుతానని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వచ్చేసి ఆయన కేసులు రీత్యా బీజేపీకి ఆయన వచ్చేసి వ్యతిరేకం చేసుకోవడం అనేది అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యతిరేకం కాదు, బీజేపీకి అనుకూలంగా ఉండే రాజకీయాలు చేసుకుంటాడు. న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఫస్ట్ వచ్చేసి వైకాపాలోనే పెద్ద పట్టించుకోరు, ఇంకో పార్టీ కాంగ్రెస్ బీజేపీ దేశ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ లో చేరుతాడని చెప్పేసి అనుకోవడం లేదు. కాబట్టి ఇది నేను అనుకోవడము వ్యక్తిగత కోణము, ఆర్థిక కోణము, ఈ 2 కారణాలే ఉంటాయి కానీ రాజకీయ కోణం పెద్దగా ఉండదు అనేది నా అభిప్రాయం. కలిసి ఉంటే భేటీ ఏంటి. ఇప్పుడు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పంపకాలకు సంబంధించిన ఒక ఇష్యూ నడిచినప్పుడు అప్పట్లో విజయమ్మ గారు కూడా చెప్పారు ఆస్తి పంపకాలు అనేవి ఇంతకు ముందే జరిగిపోయాయి అని. ఆ ఇష్యూస్ నడిచినప్పుడు విజయసాయి రెడ్డి గారి స్టాండ్ ఏంటో మనందరికీ తెలిసింది. మీరు అన్నట్టు ఆర్థిక కోణం అయ్యి ఉంటే ఇప్పుడు ఎందుకు షర్మిల గారిని కలిసినట్టు? అంటే అప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నట్టేగా. అంటే షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపోజ్ చేస్తున్నట్టేగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సొంత చెల్లికి ఆస్తి సరిగ్గా ఇవ్వలేదు అని ధృవీకరిస్తున్నట్టేగా. మరి అనేక కోణాల్లో మనం ఏ విధంగా అయినా కానీ ఊహించుకోవచ్చు, కానీ ఒకటి వరకు ఆర్థిక కోణం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నా వరకు ఇంకా ఆర్థిక కోణంలో సబ్ కోణం అనేది పూర్తిగా పోతే
అది ఆవిడన్నా చెప్పాలా, అతనన్నా చెప్పాలా, హ్మ్. కొద్ది రోజులు బహిర్గతం కావాలా. ఇప్పటికే మనం వచ్చేసి ఆయన అన్ని కోణాలు ఉన్నాయి. జగన్ వచ్చి పొగుడుతా పాడాను. జగన్ వచ్చేసి జగన్ను, భారతిని, జగన్‌తో పాటు భారతమ్మను కూడా పొగిడినాడు. హ్మ్. తర్వాత వచ్చేసి నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా ఏం కాదని చెప్పేసి ఆయనే చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నా. భారతమ్మ కృతజ్ఞతలు. ఇవన్నీ ఒక సైడ్ చెప్పాడు. కాబట్టి జగన్‌కు అనుకూలంగా ఏమన్నా వచ్చాడా అనేది ఒక యాంగిల్. లేదొచ్చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి అది పైకి చెప్పిన మాటలు లోపల వేరేగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చాడనేది ఇంకో కోణంలో ఆలోచించొచ్చు. లేదా ఇద్దరి మధ్య వచ్చేసి ఏమైనా రాయబారానికి ఏమన్నా ఆడిటర్ కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా ఏమన్నా వచ్చాడా? కాబట్టి విజయలక్ష్మి వచ్చేసి ఇద్దరికి ఇంకా కొడుకు కూతురే కదా! ఆయన ఆడిటర్ కాబట్టి విజయలక్ష్మి పాత్ర ఏమన్నా దీంట్లో ఉందా? అంటే ఆవిడ సూచనలు ఏమన్నా కాబట్టి అనేక కోణాలు మనమేం దాన్ని ఇదే విధంగా చెప్పలేం గానీ ఆర్థిక కోణం ఉండేదానికి స్కోప్ ఉంది. కానీ అది ఏ పక్క ఏ కోణం అనేది మనము ఆహ్, ఊహించడం అనేది ఇప్పుడే చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ సార్ ఇప్పుడు వైసీపీ కష్టకాలంలో ఉన్న విషయం మనకు తెలుసు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కేసులకు సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి. అంటే చాలా సపోర్టివ్‌గా ఉన్నారు కష్ట సమయంలో కూడా. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు మీరు అన్నట్టుగా ఈ ట్వీట్ల విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా ఎవ్వరి గురించి నెగిటివ్ మాట్లాడలేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మల గురించి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారితోనూ చాలా సన్నిహితంగా ఉన్నట్టు మాట్లాడారు. అటు మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. చాలా బ్యాలెన్సింగ్‌గా బయటకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ చదరంగంలో భాగమనే అనుకోవచ్చు కదా! ఇప్పుడు షర్మిల గారిని కలుస్తున్నారు అనంటే ఇక్కడ వైసీపీలో విజయసాయి రెడ్డి గారి ప్రయారిటీ తగ్గిపోయింది. కాస్త వెనుక వరుసలోకి ఆయన నెట్టివేయబడ్డారు. అది సహించలేక రిజైన్ చేశారు. ఈ వార్తలకి బలం పుంజుకుంటూనే ఒకవేళ షర్మిల గారు చెంతకు చేరారు అని అనుకోవచ్చా? ఈ పక్క ఏమన్నా ఉంటే కదమ్మా మనం వచ్చేసి రాజకీయంగా ఆయనకు వచ్చేసి అంతకంటే ఈడ పెద్ద ఎలివేషన్ ఒకవేళ ఆడ వచ్చేసి ఆయన ప్రామినెన్స్ తగ్గిండొచ్చు. అన్ని కరెక్టే. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముందు ఇన్ఛార్జ్ ఇచ్చేసి మళ్ళా తీసి ఏదో మళ్ళా పెట్టినట్టుంది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంచెము ఆయనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అదొకటి. మూడవది వచ్చేసి పార్లమెంటరీ లీడర్ గా వచ్చేసేసి ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టడము ఇవన్నీ డెఫినెట్ గా వచ్చేసి తర్వాత అప్పుడు వాళ్ళ బంధువు వచ్చేసి తారక రామ హాస్పిటల్ ఉన్నప్పుడు ఈయన పోవడము అప్పుడు బాలకృష్ణతోనూ చంద్రబాబుతోనూ మాట్లాడేది అది పేపర్లో టీవీలో కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంత అప్పటి నుండి వివిధ కారణాల వల్ల జగన్ కు ఆయనకు కొంత గ్యాప్ వచ్చింది వాస్తవమే. ఆ గ్యాప్ మళ్ళీ రావడము అడ్జస్ట్ కావడము ఈ విధంగా జరిగిపోయింది. కాబట్టి ముందున్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యము ఆ యొక్క అనుబంధము తగ్గింది వాస్తవమే అంతవరకు. అయినా రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు. సెకండ్ టర్మ్ కూడా ఇచ్చారు. కాబట్టి నాకు ఆయన రాజకీయ కోణమే అయితే ఈ పక్క వచ్చి ఏముంది ఆయనకు మాకేమన్నా ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యేలు లేకపోయా ఇక్కడ ఆంధ్ర నుండి ఎంపీలు లేకపోయా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చేసి ప్రస్తుతానికి గడ్డు పరిస్థితిలో ఉంది. కాబట్టి పొలిటికల్ గా కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తాడు ఆయన. కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఆయన పొలిటికల్ కోణంలో ఆలోచిస్తే బీజేపీ గురించి ఆలోచిస్తాడు. మన పొలిటికల్ కోణంలో ఆలోచిస్తే బీజేపీనే ఆయనకు వాళ్ళ చేర్చుకుంటే అడ్వాంటేజ్ చెప్పేసి పొలిటికల్ గా మిగతా ఏ దాంట్లో పెద్ద స్కోప్ ఉండదు. కాబట్టి ఒకవేళ పరోక్షంగా ఏమైనా ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా ఆయనకు లాభం అంటూ జరిగితే బీజేపీతోనే లాభం ఉంటుంది తప్పనిచేసి కాంగ్రెస్ లో చేరితే ఆయనకు పొలిటికల్ గా నష్టం తప్ప లాభం ఉండదు కదా. అంటూ వచ్చేసి మా వరకు కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఆలోచించేది వేరు. కానీ పొలిటికల్ గా వచ్చేసి ఆయనకు కాంగ్రెస్ లో చేరితే వచ్చే లాభం ఏముందని చూడాలి సార్. మరి ఏం జరగబోతుందా అనేది మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే ఈ విషయంలో అయితే మాత్రం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్పీచ్ ఇచ్చారు. బీజేపీ పెద్దలు కూడా అందులో పాల్గొన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే దేశ రాజధాని మెరుగుపడడానికి, అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి, వెలుగులు నింపడానికి బీజేపీయే ప్రధాన కారణం, అంతా మోదీయే, ఇలా మాట్లాడారు. ఎలా చూడాలంటారు? సార్ ఇప్పుడు నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు రెండు వైపులా వాదించవచ్చు. ఒక ప్రభుత్వం యొక్క మెరిట్స్ డిమెరిట్స్. మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క
డిమెరిట్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటి, ఆకలి సూచికలో ప్రపంచ ఆకలి గ్లోబల్ ఇండెక్స్ లో ప్రపంచ ఆకలి సూచికలో మన పొరుగు నుండే దేశాలన్నిటికంటే కాబట్టి మనం అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాం. దీంట్లో ఆకలి సూచికలో శ్రీలంక 65వ ర్యాంకు, మయన్మార్ 71వ ర్యాంకు, నేపాల్ 76వ ర్యాంకు, బంగ్లాదేశ్ 76వ ర్యాంకు, పాకిస్తాన్ 92వ ర్యాంకు, భారత్ వచ్చేసి 2021లో 101వ ర్యాంక్ అయితే ఇప్పుడు వచ్చేసి అంతకన్నా దగ్గర 124వ ర్యాంకు పోయింది. అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఆకలి సూచికలు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి భారతదేశంలో. జరిగిన నెంబర్ 1. రెండవది వచ్చేసి సంతోష సూచికలో, గ్లోబల్ ఇండెక్స్ లో సంతోష సూచికలో మొత్తం 156 దేశాల సంతోష సూచికలు చూస్తే దాంట్లో మంది 144వ స్థానం. 156లో 144. పాకిస్తాన్ 66, నేపాల్ 92, బంగ్లాదేశ్ 107, శ్రీలంక 130, భారత్ వచ్చేసి 144వ స్థానం, 156 దేశాలు. ఇది సంతోష సూచికలో. సుస్థిరాభివృద్ధి సూచికలో మంది 117వ ర్యాంక్. మనకంటే నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక అప్పులు చూస్తే 1947 నుంచి 2014 వరకు తర్వాత వచ్చేసి 67 సంవత్సరాల్లో మొత్తం 12 మంది ప్రధానమంత్రుల కాలంలో చేసిన అప్పు, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 67 సంవత్సరాలు, 12 మంది ప్రధానులు, 46 లక్షల కోట్ల రూపాయల అప్పు. కేవలం ఈ 10 సంవత్సరాలలో అదనంగా 140 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మళ్ళా ఈసారి 16 లక్షల కోట్ల అప్పు చేస్తారంట. కాబట్టి దేశాన్ని అప్పుల బాధ చేసి పెట్టారు. ఎందుకంటే ఏదో రాష్ట్రాల అప్పుల గురించి చర్చలకు వస్తున్నా కానీ కేంద్రం చేసిన అప్పు చర్చలకు రావడం లేదు. దేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం. తర్వాత ఏ సూచికలో చూసినా మనం ఏదో అమెరికా, రష్యా, చైనాతో పోలిస్తే, జర్మనీ, జపాన్తో పోలిస్తే అవి అభివృద్ధి చెందిన దేశాలు అనుకోవచ్చు. మన పొరుగు దేశాలు ఏ దేశానికంటే కూడా ఏ మానవాభివృద్ధి సూచికలో కానీ, సంతోష సూచికలో కానీ, ఆకలి సూచికలో కానీ, సుస్థిరాభివృద్ధి సూచికలో కానీ అన్నిట్లో అధ్వానంగా ఉన్నాం. ఇవి చాలా వచ్చేసి ఒక స్టూడెంట్కి వచ్చేసి అతను ప్రతిభావంతుడా, క్లవర్ స్టూడెంటా, డల్ స్టూడెంట్ అతను వచ్చిన మార్కులే కదా. ఇవన్నీ వచ్చేసి సూచికలు, గ్లోబల్ సూచికలు. కాబట్టి అటువంటి తర్వాత ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి మోడీ గారి ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. దేశానికి ఈ విధంగా చేశారు, మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. దీంట్లో మనకు ప్రధానంగా ప్రత్యేక హోదా, ఇది 2014 ఫిబ్రవరి 20వ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చేసిన ప్రకటన. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, పార్లమెంట్ ఆమోదించింది. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారి ఎన్నికల సందర్భంగా ఓవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు వెంకయ్యనాయుడు గారు పెట్టుకొని తిరుపతి వెంకన్న సాక్షిగా వీళ్ళు 5 ఏళ్ళు ఇస్తామని చెప్పారు, మేము 10 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ళైనా కానీ దాని ప్రస్తావన లేదు, ఇదే ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు 18లో ఈ ఇష్యూ మీదనే ధర్మదీక్ష చేశాడు. మోడీ ప్రభుత్వం నుండి, ఎన్డీఏ నుండి బయటికి వచ్చేసి ఢిల్లీలోనే ధర్మదీక్ష చేశాడు ప్రత్యేక హోదా మీదనే. మరి ఇప్పటికే సేమ్ అదే పొజిషన్ ఉంది. ఆనాడు దీనికి ధర్మదీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు బీజేపీ నుండి బయటికి ఎందుకు వచ్చాడు, కూటమి నుండి ఎందుకు ధర్మదీక్ష చేశాడు? ఇప్పుడు ఏమన్నా ఆ సమస్య నెరవేరిందా? ఆ సమస్య సేమ్ అదే విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు మోడీని తిట్టిన నోటితోనే ఈ రోజు మోడీని పొగుడుతా ఉన్నాడు. కాబట్టి ఆయనకు వచ్చేసి అది ద్వంద్వ ప్రమాణాలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, బీజేపీని ఏమన్నారు, అది మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అని కామెంట్ చేసిన పరిస్థితి. బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ, మాకు వాళ్ళకు చాలా తేడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన రాయలసీమ వాసి. చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాయలసీమ వాసి. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి బుందేల్ఖండ్ తరహా లేకని కేబీకే తరహా కానీ ఒరిస్సాలో ఇవ్వాలని స్పష్టంగా ఉంది, షల్ ఉంది. అది ఇంతవరకు 10 ఏళ్ళైనా అదే అమలు కాలేదు. కాబట్టి ఆ విధంగా అన్యాయం చేయడం జరిగింది. మూడవది పోలవరం. పోలవరం వచ్చేసి ఇది జాతీయ ప్రాజెక్టు.
దీంట్లో సెక్షన్ 90 విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. తర్వాత ఇట్ ఈస్ hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation for the purpose of irrigation. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా అది జాతీయ ప్రాజెక్టు చేయాలా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా చట్టంలో ఉంటే దాన్ని పిపిఏ ఊరికే పేరుకు మాత్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించి రాష్ట్రపతులు వదిలేసి దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో 80,000 కోట్లు కావాలా. ఇప్పటికి ఇచ్చింది 19,000 కోట్లు. దాంట్లో 2014 ముందే 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది 14,000 కోట్లు. ఇంకా దానికి వచ్చేసి ఒక 60,000 కోట్లు కావాలా ఫేజ్ 2 వరకు. అంటే దాన్ని బచావత్ అవార్డు దాన్ని 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చెప్పింది. అంటే 150 అడుగులు బచావత్ అవార్డు చెప్పింది, సిడబ్ల్యూసి నిర్ధారించింది. ఇప్పుడు దాన్ని 150 అడుగుల నుండి 130 అడుగులు మీటర్లో ఎత్తున 45.72 నుండి 41.5. అంటే ఇప్పుడు ప్రకారంగా వాళ్ళు ఆమోదించిన ప్రకారం అయితే అది జాతీయ ప్రాజెక్టు కింద లెక్కే రాదు. అది ఒక బ్యారేజ్, అది ఒక రిజర్వాయర్ కాదు, ఒక భారీ ప్రాజెక్ట్ కాదు, జస్ట్ ఒక బ్యారేజ్ కింద లెక్క. అది అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది కానీ గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు. దాని మొత్తం పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆ యొక్క దేనికోసం అయితే దాన్ని నిర్మిస్తున్నారో ఆ పర్పస్ ఏది నెరవేరదు. కాబట్టి ఆ విధంగా పోలవరం ప్రాజెక్టుకు గొంతు నిలిపినట్టు అయిపోయింది నిన్న బడ్జెట్ లో. తర్వాత రాజధానికి సంబంధించి కేంద్రము గ్రాంట్ ఇవ్వాలి కానీ పోయినసారి అప్పు చెప్పింది, ఈసారి బడ్జెట్ లో ఏమీ చెప్పలేదు. అప్పు చెప్పలేదు, గ్రాంట్ చెప్పలేదు. పోయినసారి చెప్పింది కూడా అప్పే. కాబట్టి ఇంకా మిగతా మెట్రో, విజయవాడ మెట్రో రాలేదు, విశాఖ మెట్రో రాలేదు, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి రాలేదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు, దుగ్గరాయపట్నం ఓడరేవు రాలేదు. ఇవన్నీ మరి రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తా ఉంటే 10 సంవత్సరాలు ఉంటే, తర్వాత వచ్చేసి దేశానికి ఇంత నష్టం కలిగిస్తా ఉంటే, ఢిల్లీ మీరుండేది ఢిల్లీనే కదా, వాయు కాలుష్యం మీరు ఎంత టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్తారు? మీ బాధ్యులు గారా? దేశానికి ప్రధానిగా ఉండి ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి వచ్చిందంటే ఇంకా ఢిల్లీ నివాస యోగ్యం కాదంట. ఆ పరిస్థితికి దేశ రాజధానిని ఢిల్లీ నివాస యోగ్యం కాని స్థాయికి తీసుకొచ్చారంటే ఈ ప్రధానమంత్రి పీరియడ్ లో 10 ఏళ్లలో ఇంకా పరిపాలించే హక్కు వీళ్ళకు ఉందా అంటున్నాను. దేశాన్ని అప్పుల భారత్ చేశారు, కాలుష్య భారత్ చేశారు, తర్వాత వచ్చేసి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అటువంటి నరేంద్ర మోడీని ఈయన పొగడము, వాళ్ళు ఈయన పొగడము. ఒక సామెత ఉంది, ఒక ఒంటె వచ్చేసి గాడిదను చూసి నీ స్వరం వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది, ఘంటసాల కంటే మించి ఉంటుంది అని ఒంటె పొగిడిందంట గాడిదను. గాడిదే ఒంటెను వచ్చేసి నీ పర్సనాలిటీ బ్రహ్మాండము, హేమాలి కంటే బాగుంటున్నాము అని చెప్పేసి ఒంటె అందాన్ని గాడిద పొగిడిందంట, గాడిద స్వరాన్ని ఒంటె అభినందించిందంట. ఆ విధంగా ఉన్నాయి బీజేపీ టీడీపీలు ఒకరిని కూడుకోవడం. చంద్రబాబు నాయుడు గారి పాలనను చూసి మేము నేర్చుకున్నామంటున్నారు బీజేపీ పెద్దలు. మీరు అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, కూటమిలో ఒక భాగంగా ఉన్నప్పుడు, బీజేపీకి అండ్ ఎంపీలు ఉన్నప్పుడు మెడలు వంచి తెచ్చుకోవాల్సిన వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు బడ్జెట్లో ఏపీకి సంబంధించిన ప్రస్తావన కూడా లేకపోతే పేరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలి మరి? ఏపీ ప్రజల పరిస్థితి ఏంటి? నాయకులు ఎట్లా ఉంటే వాళ్ళ తరఫున పోరాడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు గతంలో ఉంటే 2014-19 అప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది, 286 ఉన్నాయి. కాబట్టి అప్పుడు వీళ్ళ అవసరం లేకుండా ఉన్నది కాబట్టి అప్పుడు అంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు మీద, ఒకవైపు నితీష్ కుమార్ మీద ఆధారపడి బీజేపీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనం కూడా సాగించాలి. ఈ నేపథ్యంలో మనకుండేదేమో టీడీపీకి 16 ఎంపీలు, జనసేనకు 2. అక్కడ నితీష్ కుమార్ కు 12 ఉండేది. 12 ఎంపీలు ఉన్న నితీష్ కుమారు ఎన్ని సాధించుకున్నాడు? 16 ఎంపీలు ఉన్నటువంటి మనము ఏమి వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టన్నీ మేజర్ ఐటమ్స్. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరే కానీ, ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవన్నీ మేజర్ ఐటమ్స్. ఆఖరికి కృష్ణానది యాజమాన్య బోర్డును
ఇప్పటికి తెలంగాణ నుండి ఆంధ్రకు తెచ్చుకోలేకపోతున్నారు. అటు జగన్ ప్రభుత్వం కానీ, అంతకుముందు వీళ్ళు కానీ, ఇప్పుడు కానీ. కాబట్టి ఇవన్నీ మేజర్ ఇష్యూస్ సాధించుకోలేకున్నారు. కానీ బీహార్లో నితీష్ కుమార్ 12 మంది ఎంపీలున్నా ఆయన బ్రహ్మాండంగా సాధించుకోవడం జరిగింది. కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్ ఎలా ఉందంటే బీడీ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను బీడీ బడ్జెట్. బీడీ అంటే బి అంటే బీహార్, బీడీ కాదు. బి అంటే బీహార్, డి అంటే ఢిల్లీ. ఢిల్లీలో వచ్చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఏదో ప్రజల మీద ప్రేమతో పెట్టింది కాదు. ఢిల్లీ ఎన్నికల కోసం వచ్చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ను పెట్టింది 10 ఏళ్ల ఉంటే పెంచలే. ఏదో ఇప్పుడు మామూలుగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇల్లు ఎవరి ఇయర్ కానీ 2 years కానీ 20,000, 30,000, 50,000, లక్ష పెంచేవాళ్ళు. 10 ఏళ్ల ఉంటే పెంచలే. అదాంటి ఇప్పుడు 7 నుండి 12కి పెంచి అదేదో పెద్ద అద్భుతంగా ప్రపంచంలో కనీవినేరుగాని చేసినట్టుగా పోజు కొడుతున్నారు. అది కూడా కేవలం ఢిల్లీ ఎన్నికల్లో ఆడ ఓటర్స్ మెయిన్ గా అర్బన్ ఏరియా కాబట్టి, క్యాపిటల్ రీజన్ కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోసం చేసిన స్టంట్ తప్ప ఇది ప్రజల మీద కాదు. అందుకే ఇది బీహార్ వచ్చేసి నితీష్ కుమార్ ఒత్తిడి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి బీడీ బడ్జెట్ తర్వాత వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నితీష్ కుమార్ హీరో, చంద్రబాబు జీరో. బీహార్ ఫుల్, ఏపీ నిల్ అనే విధంగా కేంద్ర బడ్జెట్. కాబట్టి ఆయన ఇంకా అది కూడా ఇది ఒక లఘులు ఉన్నట్టుగా ఏమి రానిది కూడా గొప్పదనంగా చెప్పుకుంటున్నాడు. ఆ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు. అండ్ మరి ముఖ్యంగా నాగబాబు గారి కామెంట్స్ కూడా మనం ఇక్కడ ఒకసారి మాట్లాడుకోవాలి సార్. నెక్స్ట్ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అసలు ఈ కూటమిలో నాగబాబు గారి పాత్ర గురించి ఏం చెప్తారు మీరు? కొద్దిసేపు రాజ్యసభ ఇస్తామంటున్నారు, మరి కొంతసేపు ఎంపీ పదవి ఇవ్వబోతున్నారు, ఇంకొంతసేపు ఇంకో పదవి అంటున్నారు. మీరేం చెప్తారు? మా కాకి పిల్ల కాకి ముద్దు అంటూ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. మేము మా పార్టీ గురించి చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకా వచ్చేసి 2029 ఇంకా పూర్తిగా 8 నెలలు అయింది ఇప్పటికి అధికారం వచ్చి. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఈ లోపల ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎన్ని మార్పులు. కాబట్టి 2029 గురించి ఊహించడం కష్టం. అయినప్పటికీ 8 నెలల్లోనే ఎన్ని తప్పులు చేసింది కూటమి ప్రభుత్వం. మామూలుగా జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లలో శిశుపాలుడు చేసినట్టు 100 తప్పులు పైన చేశాడు, దానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ కూటమి ప్రభుత్వానికి ఇంకా 8 నెలలు కూడా పూర్తి కాలే. శిశుపాలునికి కృష్ణుడు విధించినటువంటి కోట దాటిపోయింది ఇప్పటికే. ఒకటి మీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్ప చేసిపోయినాడు, అయినా వచ్చేసి మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం ఉంది, సంపద సృష్టిస్తాము, కాబట్టి మేము ఇప్పుడుండే పథకాలన్నీ కంటిన్యూ చేస్తాము, అవి కాక సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తాము అని. సూపర్ 6 పథకాలు ఎవరి కోసం చెప్పాడు? ఒకటి నిరుద్యోగుల కోసం, రెండవది రైతుల కోసం, మూడవది విద్యార్థుల కోసం, నాలుగవది మహిళల కోసం, ఐదవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం. ఇవన్నీ మేజర్ సెక్షన్స్ కదా. నువ్వు 8 నెలలు అయిపోయింది. ఆ రోజు అన్నీ తెలిసే, ఆ రోజు రాష్ట్రం అప్పుల కుప్పయింది అని చెప్పే, నా సంపద సృష్టిస్తుంది అని చెప్పే ఆ రోజు హామీలు ఇచ్చి ఇప్పటికీ నిరుద్యోగ భృతి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఎంతమంది? 20 లక్షల మంది. ఎంత ఇస్తున్నావు? నెలకు 3,000 అన్నావు. నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000, 20 లక్షల మందికి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. దీన్ని ఒప్పుకోక తప్పదు. రెండవది అన్నదాత సుఖీభవ. దాని కింద రైతులకు వచ్చేసి ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వాలి. రైతులకు మోసం. మూడవది తల్లులకు మోసం. తల్లులకు, పిల్లలకు తల్లికి వందనం పథకం కింద ఏడాదికి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అని చెప్పావు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. ఇక మహిళలకు చెప్పిన 3 పథకాల్లో ఆ గ్యాస్ దప్పునిచ్చేసి మిగతా 15-59 సంవత్సరాల మధ్య ఉన్న వయసులకు ఉన్న వాళ్ళకు నెలకు 10,000 ఇస్తామని చెప్పాడు. ఈ యొక్క ఉచిత బస్సుది అది ఇంతవరకు ఊసేయలేదు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు, అది లేదు. మొత్తం 6 హామీలు ఇస్తే మిగతా పెద్ద హామీలు ఈ 6 అయితే, ఈ 6 ఒక్క సామాజిక పెన్షన్ల హామీ ఒకటి నెరవేర్చినావు. మిగతా 5 మహిళలకు సంబంధించిన 3 ఒకటి చేశావు, అది కూడా 3 సిలిండర్ ఈ సంవత్సరం 1 సిలిండర్కే సరిపెడుతున్నావు. కాబట్టి
ఒక రైతులను మోసం చేశావు, తల్లులను మోసం చేశావు, యువతను మోసం చేశావు, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశావు. నెక్స్ట్ ఏమి, మేము అధికారంలోకి వస్తే ధరలు పెంచనే పెంచాం, ఛార్జీలు పెంచనే పెంచాం, పన్నులు పెంచనే పెంచమని చెప్పారు, ఇంకా తగ్గిస్తామని చెప్పారు. ఏమైంది 8 నెలల్లోనే? ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు. మళ్ళా నిన్న ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచారు. త్వరలో యూజర్ ఛార్జీలు వేయబోతున్నారు. అతి త్వరలో జిఎస్టీ మీద 1% వరద చేయబోతున్నారు. కాబట్టి బాధుడు వీరబాధుడు కార్యక్రమం, అప్పుడేమో జగన్మోహన్ రెడ్డిది బాధుడు వీరబాధుడు దంచుడు అని చెప్పి ఇప్పుడు వీర బాధుడు కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత అప్పులు, ఇది ఎత్తుందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. గతంలో జగన్ ప్రభుత్వం వచ్చేసి అప్పు చేసిందని చెప్పి ఇప్పుడు ఈ 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలోనే 90,185 కోట్లు అప్పు చేస్తామని జబర్దస్తిగా చెప్పారు. కొనీరికే మొత్తము 56 నుండి 2024 వరకు చేసిన అప్పు 9.5 లక్షల కోట్లు అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే ఈయన దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్ లో పెట్టాడు. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు, బాధుడు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. తర్వాత కాబట్టి ఈ నేపథ్యంలో మొదటి సంతకానికే దిక్కు లేదు. మొదటి సంతకం అంటే ఏమి, ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ఇంప్లిమెంట్ కావాలా, ఇంకా దానికి ఎందుకు సంతకం పెట్టడం ఎందుకు వచ్చేసి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 2024 జూన్ 12న మొదటి సంతకం మెగా డిఎస్సి. ఇప్పటికి దిక్కు లేదు మెగా డిఎస్సి 8 నెలలు అవుతుంటే. అట్లప్పుడు మొదటి సంతకం దిక్కుండారు ఏమన్నా, కాబట్టి అది దానికే విలువ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అనితను గురించి ఏమన్నారు, హోమ్ మినిస్టర్ గురించి పబ్లిక్ గా వచ్చేసి ఏదో హోమ్ మినిస్టర్ పదవి ఆయనే ఇచ్చినట్టు, ముఖ్యమంత్రి ఇచ్చినట్టు కాదు, అనితకు హోమ్ మినిస్టర్ పదవి చంద్రబాబు ఇచ్చినట్టు లేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు, ఇది పీకేస్తా, లా అండ్ ఆర్డర్ వచ్చేసి ఘోరంగా అయిపోయింది అని లా అండ్ ఆర్డర్ గురించి బాగలేదని చెప్పేసి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ రోజు ఎంపీ రమేష్, బీజేపీ ఎంపీ రమేష్, అనకాపల్లి ఎంపీ రమేష్ వచ్చేసి ఒక లెటర్ రాశాడు కడప కలెక్టర్కు, కడప ఎస్పీకి. జూదం వచ్చేసి జూలు విదుల్చుతా ఉంది, ఎక్కడ చూసినా జూదం పేటరేగిపోయింది అని ఆయన పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఆ ఎంపీ వచ్చేసి కడప కలెక్టర్కు, కడప ఎస్పీకి కూటమిలో ఉన్నటువంటి ఒక ఎంపీ లేఖ రాశాడు. అంటే ఈ మన సంక్రాంతి పండుగ రోజు గతంలో ఏదో గోదావరి జిల్లాలో మాత్రమే ఈ యొక్క కోడి పందాల బరులు ఉండేటి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో, మేజర్ పంచాయతీల్లో అది కోడి పందాల బరులు, బయట వచ్చేసి మద్యము ఏరులై పారడము, లోపల జూదము, మూడు ముక్కలాట, మంగతాయి వచ్చేసి స్వైర విహారం చేయడము, కొన్ని చోట్ల క్యాబరే డాన్సులు. గతంలో ఏదో గుడివాడలో క్యాసినో పెట్టడానికి పెద్ద ఇష్యూ చేశాం. అటువంటి క్యాసినోలు మన సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా చోట్ల వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి దేనికి తర్వాత ఓ దిక్కు తిరుపతిలో తొక్కిసలాటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన వేరే పత్రికా విలేకరుల సమావేశంలో అక్కడ మాట్లాడుతుంటే 5 నిమిషాల తేడాతో వచ్చేసి పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే అదే ప్లేస్ లో పక్కన అంగోసాట మాట్లాడుతున్నాడు. అంటే ఒక దిక్కు డిప్యూటీ సీఎం ఒక పైక మాట్లాడుతుంటే డిప్యూటీ సీఎం ఇంకోసాట ఉన్నాడు. తర్వాత అంత ముందు వచ్చేసి లడ్డు కల్తీ లడ్డూలో ఈయన సనాతన ధర్మ గురించి చెప్పడము, యాత్ర చేయడము. తర్వాత కాబట్టి వాళ్ళ మధ్య పైకి వచ్చేసి అంతా బాగలేదని చెప్పేసి వాతావరణం వచ్చింది. కాబట్టి దాని గురించి ఏదో అడ్జస్ట్ చేసుకునే దానికోసము ఈ యొక్క పై మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది కలహాల కాపురము. దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. కలహాల కాపురం ఆ కూటమిలో ఒకరికొరి సరిపోదు. ముఖ్యంగా మన ఏపీలో ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, కారు మీద మనం చూసాం వెనకాలంతా కూడా అది కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూసాం. సో జై జనసేన అంటూ ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చేసిన పనే అని అంటున్నారు. కానీ అతనికి మతి స్థిమితం లేదు, అసలు జనసేనకు సంబంధించిన వ్యక్తే కాదు అంటున్నారు మరి కొంతమంది. ఎలా చూడాలంటారు ఈ ఇన్సిడెంట్ ని? నేను దీన్ని తరోగా ఫాలో అప్ కాలేదమ్మా. కానీ ఏది ఏమైనా సరే, ఎవరి మీద సరే, ఏ పార్టీ వాళ్ళ మీద సరే, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు సరే, ఈ యొక్క దౌర్జన్యాలు, రౌడీజాలు ఎవరు చేసింటే గన అది ఖచ్చితంగా వచ్చేసి ఖండించాల్సిందే. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు
మతిస్థిమితం లేదనుకుంటే అది వచ్చేసి పోలీసు ఎంక్వైరీ చేయాలా, తగిన చర్యలు తీసుకోవాలా. కాబట్టి అది ఎవరు చేసినా తప్పే, ఎవరి మీద చేసినా తప్పే, ఏ ప్రభుత్వం చేసినా తప్పే. అది ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు చేసినా తప్పే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.